ఈ వీడియోలో మనం జైన మతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుసుకోబోతున్నాం. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పరీక్షలలో జైన మతం మీద, ముఖ్యంగా శ్రావణ బెళగుళ, దిల్వారా దేవాలయాల మీద, రణక్పూర్, గిర్నార్, పాలితానా వంటి ప్రదేశాల మీద అనేక ప్రశ్నలు వచ్చి ఉన్నాయి. కనుక ఈ వీడియోలో మనము ప్రతి దేవాలయము ఎక్కడ ఉన్నది, దానిని ఎవరు నిర్మించారు, ఏ తీర్థంకనికి అంకితం చేశారు, ఈ దృశ్యం మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా జైన మతానికి అత్యంత ప్రసిద్ధ చిహ్నాల్లో ఒకటైన కర్ణాటకలోని శ్రావణ బెళగుళ బాహుబలి విగ్రహంతో మన చర్చను ప్రారంభిస్తాం. అక్కడి నుండి దిల్వారా, రణక్పూర్, గిర్నార్ వంటి ప్రముఖ జైన క్షేత్రాలను అదే వరుసలో మనం అధ్యయనం చేస్తూ పరీక్షల్లో ఉపయోగపడే ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకుందాం. శ్రావణ బెళగుళ బాహుబలి విగ్రహం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఉంది. ఈ విగ్రహాన్ని 981 ఏడీలో పశ్చిమ గాంగ వంశానికి చెందినటువంటి రాజు 4వ రాచమౌళి పరిపాలనలో ఆయన సేనాధిపతి చాముండరాయ నిర్మించాడు. సుమారుగా 57 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహము ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. ప్రతి 14 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ మహామస్తకాభిషేకం జరుగుతుంది. బాహుబలి అంటే వృషభనాథుని యొక్క కుమారుడు. వృషభనాథుడు మొట్టమొదటి తీర్థంకరుడు, ఆయన్ని ఆదినాథుడు అని కూడా అంటాం. ఆయన కుమారుడి పేరు మీద ఈ బాహుబలి విగ్రహం ఇక్కడ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్లోని మౌంట్ అబూలో దిల్వారా జైన దేవాలయాల సమూహం ఉంది. ఆ సమూహం గురించిన అంశాలు చూద్దాం. ఆ సమూహాలలో ఇంకొక ముఖ్యమైన దేవాలయము విమల వాసాహి దేవాలయం. దిల్వారా సముదాయంలో ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం విమలా వాసాహి దేవాలయం. దీనిని 1031 ఏడీలో విమల్ షా నిర్మించాడు. ఈయన సోలంకి రాజపుత్ర వంశానికి చెందినటువంటి మొదటి భీమరాజు వద్ద మంత్రిగా పనిచేశాడు. ఈ దేవాలయం కూడా మొదటి తీర్థంకరుడైనటువంటి ఆదినాథుడు లేదా వృషభనాథునికి అంకితం చేయబడింది. చక్కటి తెల్లటి పాలరాతిపై చేసినటువంటి సూక్ష్మ శిల్పాలు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే దిల్వారా జైన దేవాలయంలోని మరొక ముఖ్యమైన దేవాలయము లోనా వాసాహి దేవాలయం. లోనా వాసాహి దేవాలయం దీనిని 1230 ఏడీలో వస్తుపాల మరియు తేజపాల సోదరులు నిర్మించారు. వీరి సోదరుకి గుర్తుగా లోనాహి అనేటువంటి ఆయన సోదరుడు మరణిస్తే ఆయన గుర్తుగా చిహ్నంగా దీన్ని నిర్మించారు. వీళ్ళు వడిజులు, అంటే వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు. ఈ దేవాలయము 22వ తీర్థంకరుడైన నేమినాథునికి అంకితం చేయబడింది. అత్యంత సూక్ష్మమైన పాలరాతి శిల్పకళ ఈ దేవాలయ ప్రత్యేకత. జైన వాస్తు మరియు శిల్పకళల్లో ఇది ఒక అద్భుత నమూనాగా పరిగణించబడుతోంది నేటికి కూడా. ముఖ్యంగా ఈ రాజస్థాన్, గుజరాత్ జైన దేవాలయాల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనపడతాయి. ఈ దేవాలయాలు ప్రధానంగా మధ్యయుగ కాలంలో నిర్మించబడ్డాయి. ఎక్కువగా శ్వేతాంబర జైన సాంప్రదాయానికి సంబంధం కలిగి ఉంటాయి. పాలరాతి శిల్పకళ, మారు గుర్జర శైలి అంటే సోలంకి రాజపుత్ర శైలి, తీర్థంకరుల ఆరాధన వంటి అంశాలు వీటిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే పై 2 దేవాలయాలతో పాటుగా రణక్పూర్ జైన దేవాలయం. ఇది రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఉన్న దేవాలయము. దీనిని 15వ శతాబ్దంలో ధరన్ షా నిర్మించాడు. దీనికి రాణా కుంభ, చిత్తూరు రాణా అయిన మేవారి పరిపాలకుడు, ఆయన తన యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించడం జరుగుతుంది ఈ దేవాలయం సంబంధించి. ఈ దేవాలయం కూడా మొదటి తీర్థంకరుడైనటువంటి ఆదినాథునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 1444 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభము ప్రత్యేకమైన శిల్పకళను కలిగి ఉండడం అనేది ఇక్కడ విశేషం. అదేవిధంగా గిర్నార్ జైన దేవాలయం. గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ సమీపంలోని గిర్నార్ కొండల మీద ఈ దేవాలయం ఉంది. ఇది ప్రధానంగా 11 నుండి 15 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఈ దేవాలయాలు శ్వేతాంబర జైన సాంప్రదాయానికి సంబంధం కలిగి ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రాజస్థాన్, గుజరాత్లో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి శాఖ శ్వేతాంబర శాఖ.
కర్ణాటకలో దిగంబర శాఖ ప్రసిద్ధి, బాహుబలి విగ్రహం గురించి ఇంత చెప్పుకున్నాం. ఇక ఈ గిన్నార్ జైన దేవాలయంలో 22వ తీర్థంకరుడైనటువంటి నేమినాథుడు ఆయన ఆరాధించబడతాడు. అలాగే శత్రుంజయ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని పాలితానా ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయ సముదాయం మొత్తం కూడా ప్రధానంగా తిరిగి ఆదినాథునికి అంకితం చేయబడింది. ఈ కొండ మీద వందలాది జైన దేవాలయాలు నిర్మించబడటం అనేది దీని ప్రత్యేకత. కనుక వీటిని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో నిరంతర ప్రశ్నలు వస్తున్నాయి. కనుక ఒక వరుసలో శ్రావణ బెలగుల, బాహుబలి, చాముండరాయ 981 AD, విమలావాసాహి విమలాష కట్టించిన వారు, ఆదినాథుడు దైవము 1031 AD, లోనావాసాహి వస్తుపాల తేజపాల నిర్మించారు, నేమినాథుడు ప్రధానం 1230 AD, రణక్పూర్ ధరణ్ షా ఆదినాథుడు ఇక్కడ ప్రధానం 1444 స్తంభాలు ఉండటం విశేషం. గిర్నార్ నేమినాథుడు, పాలితానా ఆదినాథుడు. వీటిని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయమని కోరుతూ, బౌద్ధ జైన మతాల మధ్య తేడాలు యూపీఎస్సీ ఏపీఎస్సీలో మరొక ముఖ్యమైన అంశం, దానిని నేను మీకు రాబోయే వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.